హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ డిఈ సెట్కి సంబంధించి ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయిపోయింది. దీనికి సంబంధించి ప్రొవిజనలీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అందరికీ కూడా డియర్ స్టూడెంట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ సో అండ్ సో కాలేజ్ అని మెసేజ్ కూడా వెళ్ళిపోయి ఉంటుంది. అయితే ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్గా మీరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అదేంటంటే మీకు ఏదైతే కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయింది అనుకోండి, ఆ కాలేజ్లో మీరు 25th లోపు మీరు రిపోర్ట్ చేయాలి, ఫిజికల్గా రిపోర్ట్ చేయాలి. అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి, ఇంతకుముందుకు కోవిడ్ అప్పుడు ఆన్లైన్లోనే రిపోర్ట్ చేయడం ఉండేది, బట్ ఇప్పుడు మీరు డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పేమెంట్ ఆఫ్ ద ట్యూషన్ ఫీ పేడ్ బై ద క్యాండిడేట్స్ అండ్ డౌన్లోడ్ ఆఫ్ కాలేజ్ అలాట్మెంట్ ఆర్డర్ ఫ్రమ్ 21st to 24th అని మెన్షన్ చేసిండ్రు. అండ్ దే షుడ్ రిపోర్ట్ టు ద కన్సర్న్డ్ కాలేజెస్ ఆన్ బిఫోర్ 25th అని మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ డే ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఆన్లైన్లో కూడా ఇది అమౌంట్ పే చేయొచ్చు యాక్చువల్గానైతే, బట్ బెటర్ మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసిన తర్వాత వాళ్ళని అడిగి ఆన్లైన్లో పే చేయాలా లేకపోతే ఎక్కడ పే చేయాలి అనేది వాళ్ళని కనుక్కోండి. కనుక్కున్న తర్వాత మీరు అమౌంట్ పే చేస్తే బెటర్, సేఫ్ సైడ్. సో ఇదే మీకు చాలామందికి డౌట్స్ ఉంటాయి డిఎడ్కి సంబంధించి. ఇక్కడ పేమెంట్, డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్, అడ్మిషన్ ఫీ పేమెంట్, ఓకే, అడ్మిషన్ ఫీ పేమెంట్ యూజర్ గైడ్ కూడా మనకి ఇక్కడ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. క్యాండిడేట్స్ క్యాన్ మేక్ ఆన్లైన్ అడ్మిషన్ ఫీ పేమెంట్ త్రూ దిస్ ఆప్షన్. ఓకే, సో ఏ ఆప్షన్, అడ్మిషన్ ఫీ పేమెంట్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసి మీరు ఆన్లైన్లోనే పే చేయొచ్చు అండ్ మీరు చెక్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు మీరు అలాట్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. నేను ఇది వెబ్సైట్ ఓపెన్ చేసి అడ్మిషన్ ఫీ పేమెంట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. మీ డిఎడ్కి సంబంధించిన హాల్ టికెట్ అంటే ఎంట్రన్స్ హాల్ టికెట్ అండ్ అలాగే మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫేజ్ 1, ఫేజ్ ఏంటి, పేమెంట్ ఆఫ్ మోడ్, ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చేసేస్తే సరిపోతుంది. ఆ తర్వాత మీరు ఆ లెటర్ ఏదైతే ఉంటుందో ఆ అడ్మిషన్కి సంబంధించి దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. కంప్లీట్ పేమెంట్ అయిపోయిన తర్వాత మీ అలాట్మెంట్ ఐడి, సో ఇట్లా రిఫరెన్స్ ఐడి ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఇట్లా పే చేస్తే ఏంటంటే మీరు కాలేజ్లో జాయిన్ అయినట్టుగా, అంటే ఆన్లైన్లో, బట్ మీరు ఫిజికల్గా కూడా కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో రిపోర్ట్ చేస్తేనే మీకంటూ సీట్ని కేటాయించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది పెట్టుకున్నాక కూడా మీరు ఫేస్ టు పెట్టుకోవాలా అనేది ఫర్దర్ వీడియోస్లలో నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ.